హైదరాబాద్ నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. గ్రేటర్ సిటీలో మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేరుకునేలా 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ రెడీ అవ్వగా త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. భాగ్యనగరంలో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా నగరంలోని పలుచోట్ల కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి అడుగులు వేస్తోంది. సిటీలో పలుచోట్ల ఇప్పటికే పలు ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరుగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో కొత్త ఫ్లైఓవర్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. ఈ క్రమంలో హైదరాబాద్లోని ప్రజలకు ఉపయోగపడేలా మరో నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే వారికి ఈ కొత్త ఫ్లైఓవర్ ఎంతో ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైళ్లను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా నేరుగా ఎయిర్పోర్ట్ వరకు చేరుకునేలా మెట్రో లైన్ నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే డిపిఆర్ రెడీ అవ్వగా ఇప్పుడు దీనికి సమాంతరంగా 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. చంద్రాయనగుట్ట తర్వాత మైలార్దేవ్పల్లి, కాటేదాన్, శంషాబాద్ జంక్షన్ల మీదుగా ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇరువైపులా రాకపోకలు సాగించేలా బై డైరెక్షన్ 6 లేన్స్గా ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సుమారు 345 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చొరవతో ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. వాహనాల కదలికను నిర్ధారించడం, ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు మాత్రమే కాకుండా నేషనల్ హైవే ఉపయోగించుకునే వారికి ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ఈ కొత్త ఫ్లైఓవర్ ఉండనుంది.